Hello everyone. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ మంగళగిరి ఆంధ్రప్రదేశ్లో వివిధ నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి సంబంధించి ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది ఫ్రెండ్స్. ఈ యొక్క ఉద్యోగాలు అనేవి కాంట్రాక్ట్ బేసిస్ ద్వారా 11 నెలలకు గాను తీసుకోవడం అయితే జరుగుతుంది. అవసరాన్ని బట్టి మరో 11 నెలల వరకు పొడిగించే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో ఇందులో మొత్తంగా 9 పోస్టులు అనేవి ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ యొక్క ఉద్యోగాలకి అప్లికేషన్ అనేది ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 16 అక్టోబర్ 2025. ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ అనేది 14 నవంబర్ 2025. నెక్స్ట్ ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు మరియు అర్హతలు, ఏజ్ లిమిట్, శాలరీ డీటెయిల్స్, అప్లికేషన్ ప్రాసెస్ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సో ఇందులో మొదటిగా సీరియల్ నెంబర్, పోస్ట్ పేరు, ఖాళీల సంఖ్య, మంత్లీ శాలరీ, ఏజ్ లిమిట్, అప్లికేషన్ ఫీ. సో ఇందులో ఫస్ట్ సీనియర్ ప్రోగ్రామర్ అనలిస్ట్ ఒక పోస్టు, శాలరీ వచ్చేసి 1,04,935 రూపాయలు పర్ మంత్. ఏజ్ లిమిట్ మ్యాక్సిమం వచ్చేసి 50 సంవత్సరాలు. నెక్స్ట్ అసిస్టెంట్ బ్లడ్ ట్రాన్స్ఫర్ ఫ్యూజన్ ఆఫీసర్ ఒక పోస్టు, శాలరీ వచ్చేసి 86,955. ఏజ్ లిమిట్ మినిమం వచ్చేసి 18 సంవత్సరాలు, మ్యాక్సిమం వచ్చేసి 30 సంవత్సరాలు. నెక్స్ట్ లా ఆఫీసర్ ఒక పోస్టు, శాలరీ వచ్చేసి 86,955. ఏజ్ లిమిట్ మినిమం వచ్చేసి 30 సంవత్సరాలు, మ్యాక్సిమం అనేది 45 సంవత్సరాలు. సో వీటి మూడింటికి కూడా అప్లికేషన్ ఫీ అనేది 1,500 రూపాయలు ఆన్లైన్లో పే అయితే చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ బయోమెడికల్ ఇంజనీర్ ఒక పోస్టు, శాలరీ వచ్చేసి 69,595. ఏజ్ లిమిట్ మినిమం వచ్చేసి 21 సంవత్సరాలు, మ్యాక్సిమం వచ్చేసి 35 సంవత్సరాలు. నెక్స్ట్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఒక పోస్టు, శాలరీ వచ్చేసి 54,870 రూపాయలు. ఏజ్ లిమిట్ అనేది మినిమం వచ్చేసి 18 సంవత్సరాలు, మ్యాక్సిమం అనేది 40 సంవత్సరాలు. నెక్స్ట్ అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ ఒక పోస్టు, శాలరీ వచ్చేసి 54,870 రూపాయలు. ఏజ్ లిమిట్ మినిమం వచ్చేసి 18 సంవత్సరాలు, మ్యాక్సిమం వచ్చేసి 30 సంవత్సరాలు. నెక్స్ట్ అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ ఒక పోస్టు, శాలరీ వచ్చేసి 54,870 రూపాయలు. ఏజ్ లిమిట్ మినిమం వచ్చేసి 18 సంవత్సరాలు, మ్యాక్సిమం వచ్చేసి 35 సంవత్సరాలు. నెక్స్ట్ పెర్ఫ్యూజనిస్ట్ ఒక పోస్టు, శాలరీ వచ్చేసి 54,870 రూపాయలు. ఏజ్ లిమిట్ మినిమం వచ్చేసి 18 సంవత్సరాలు, మ్యాక్సిమం వచ్చేసి 30 సంవత్సరాలు. సో వీటన్నిటి కూడా అప్లికేషన్ ఫీ వచ్చేసి 1000 రూపాయలు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకు సంబంధించి అర్హతలు చూస్తే కనుక, సో ఇందులో సీరియల్ నెంబర్, పోస్ట్ పేరు, అర్హతలు మరియు ఎక్స్పీరియన్స్. సో ఇందులో మొదటిగా సీనియర్ ప్రోగ్రామర్ ఎనలిస్ట్. సో ఇక్కడ బీఈ లేదా బీటెక్ లేదా ఎంసీఏ, బీఎస్సీతో పాటు కంప్యూటర్ అప్లికేషన్లో డిప్లొమా మరియు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర పాలిత ప్రాంతాలు, చట్టబద్ధమైన సంస్థలలో ఐటీ సిస్టమ్, నెట్వర్కింగ్, హార్డ్వేర్ కాన్ఫిగరేషన్, సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్లో 10 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. నెక్స్ట్ అదనపు అర్హత అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రి లేదా మెడికల్ కాలేజ్లో సంబంధిత రంగంలో అనుభవం ఉన్నవారికి ఫ్రెండ్స్. నెక్స్ట్ అసిస్టెంట్ బ్లడ్ ట్రాన్స్ఫర్ ఫ్యూజన్ ఆఫీసర్. సో ఇక్కడ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టం 1956లో మొదటి లేదా రెండో షెడ్యూల్ లేదా మూడో షెడ్యూల్లోని షార్ట్ చేర్చబడిన గుర్తింపు పొందిన వైద్య అర్హత, మెడికల్ గ్రాడ్యుయేషన్ నమోదు చేసుకున్న అర్హత, బ్లడ్ బ్యాంక్లో 2 సంవత్సరాల పనిచేసిన అనుభవం మరియు అభ్యర్థి తప్పనిసరిగా రాష్ట్ర వైద్య మండలిలో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. నెక్స్ట్ అదనపు అర్హత అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రి లేదా మెడికల్ కాలేజ్లో అనుభవం ఉన్నవారు అర్హులు. నెక్స్ట్ మూడవది లా ఆఫీసర్. గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్, యూనివర్సిటీ నుండి లాలో బ్యాచిలర్ డిగ్రీ, ఎల్ఎల్బితో పాటు సుప్రీంకోర్టు, హైకోర్టు, సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్, సిఏటి, జిల్లా కోర్టు లేదా ఇతర కోర్టులలో కేంద్ర ప్రభుత్వ సర్వీసెస్, ప్రొక్యూర్మెంట్ విషయంలో 5 సంవత్సరాల వృత్తిపరమైన అనుభవం, భారతదేశంలో ఏదైనా బార్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్, బలమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు చట్టపరమైన ప్రక్రియ
పై మంచి అవగాహన, కౌంటర్ షీట్లను సిద్ధం చేయడం, ట్రిబ్యునల్ మరియు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, కేసులను వాదించడం మరియు వివిధ చట్టపరమైన విషయాలపై న్యాయవాదులతో సమన్వయం చేసుకున్న అనుభవం. నెక్స్ట్ అదనపు అర్హత అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రి లేదా మెడికల్ కౌన్సిల్లో అనుభవం ఉన్న వారికి అర్హులు. నెక్స్ట్ 4వది బయోమెడికల్ ఇంజనీరింగ్. తప్పనిసరిగా గుర్తింపు పొందిన సంస్థ యూనివర్సిటీ నుండి బయోమెడికల్ ఇంజనీరింగ్లో బీఈ లేదా బీటెక్ లేదా గుర్తింపు పొందిన సంస్థ నుండి బయోమెడికల్ ఇంజనీరింగ్లో డిప్లొమాతో పాటు సంబంధిత రంగంలో 2 సంవత్సరాల అనుభవం ఉండాలి. నెక్స్ట్ అదనపు అర్హత అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రి లేదా మెడికల్ కాలేజ్లో అనుభవం ఉన్నవారు అర్హులు. నెక్స్ట్ 5వది శానిటేషన్ ఇన్స్పెక్టర్. గుర్తింపు పొందిన బోర్డు ఇన్స్టిట్యూట్ నుండి 12వ తరగతి గుర్తింపు పొందిన సంస్థ నుండి హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్ కోర్స్ సంవత్సరం వ్యవధి 200 పడకల ఆసుపత్రిలో కనీసం 6 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉన్నవారు అర్హులు ఫ్రెండ్స్. అదనపు అర్హత అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రి లేదా మెడికల్ కాలేజ్లో అనుభవం ఉన్నవారు అర్హులు. నెక్స్ట్ 6వది అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్. గుర్తింపు పొందిన యూనివర్సిటీ డిగ్రీ లేదా దానికి సమానమైన భౌతిక ప్రమాణాలు, ఎత్తు 170 సెంటీమీటర్లు, మంచి ఆరోగ్యం, దృష్టి 6/12, కళ్ళద్దాలు లేకుండా, కలర్ బ్లైండ్నెస్ ఉండకూడదు అని ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. నెక్స్ట్ కనీసం 5 సంవత్సరాలు సెక్యూరిటీ అనుభవం ఉన్న వారు అర్హులు. నెక్స్ట్ అదనపు అర్హత అనేది సబ్దర్ ర్యాంక్ గల సాయుధ దళాల సిబ్బంది లేదా సివిల్ పారామిలిటరీ బలగాల నుండి ఇన్స్పెక్టర్లకు ప్రాధాన్యత. నెక్స్ట్ 7వది అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్. ఫైర్ టెక్నాలజీ ఫైర్లో 4 సంవత్సరాల గ్రాడ్యుయేషన్ డిగ్రీ, బీటెక్, బీఈ లేదా సమానమైనది లేదా గుర్తించిన ఏదైనా యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ మరియు నేషనల్ ఫైర్ సర్వీసెస్ కాలేజ్ నాగ్పూర్ నుండి డివిజనల్ ఆఫీసర్ కోర్సు లేదా ఏఐసిటిఈ లేదా యూజీసీ గుర్తించిన ఏదైనా యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ మరియు నేషనల్ ఫైర్ సర్వీసెస్ కాలేజ్ నాగ్పూర్ నుండి సబ్ ఆఫీసర్ స్టేషన్ కోర్స్ కనీసం 60% మార్కులతో 2 సంవత్సరాల అనుభవం ఉన్నవారు అర్హులు. నెక్స్ట్ అదనపు అర్హత అనేది సబ్దర్ ర్యాంక్ గల సాయుధ దళాల సిబ్బంది లేదా సివిల్ పారామిలిటరీ బలగాల నుండి ఇన్స్పెక్టర్ ప్రాధాన్యత. నెక్స్ట్ పెర్ఫ్యూషనిస్ట్. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బీఎస్సీ డిగ్రీ లేదా గుర్తింపు పొందిన సంస్థ అసోసియేషన్ అథారిటీ ద్వారా అందించబడిన పెర్ఫ్యూషనిస్ట్ టెక్నాలజీలో సర్టిఫికేట్ మరియు క్లినికల్ పెర్ఫ్యూషనిస్ట్ కనీసం 1 సంవత్సరం అనుభవం ఉన్నవారు అర్హులు. నెక్స్ట్ అదనపు అర్హత అనేది క్లినికల్ పెర్ఫ్యూజన్లో పనిచేసిన అనుభవం ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎవరైతే ఒక పోస్టులకు ఇంట్రెస్టెడ్ మరియు అర్హత కలిగి ఉన్నారో ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అనేది నిఫ్ట్ ఆన్లైన్ పేమెంట్ ద్వారా పే చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఇచ్చిన ఆర్బీఐ ఎయిమ్స్ మంగళగిరి బ్రాంచ్ ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్కి ఆన్లైన్ అప్లికేషన్ పే చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ పే చేశాక ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసి ఇక్కడ ఇచ్చిన అడ్రస్ సంబంధిత డాక్యుమెంట్స్ అనేవి అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసి ఇక్కడ ఇచ్చిన అడ్రస్ టు ది రిక్రూట్మెంట్ సెల్, రూమ్ నెంబర్ 205, సెకండ్ ఫ్లోర్, లైబ్రరీ అండ్ అడ్మిన్ బిల్డింగ్, ఎయిమ్స్ మంగళగిరి, గుంటూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క అడ్రస్కి పోస్ట్ ద్వారా పంపించాలి ఫ్రెండ్స్. మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.